సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? హలో, ఎక్స్పైర్ ఎగ్జైటింగ్. నా ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేసే సార్కి పేపర్లో సార్కి పేపర్లో 2000 నోట్ పెట్టి ఇచ్చేసాను. నా రిజల్ట్ కోసం ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నా. నువ్వు ఉప్పు కొంచెం తక్కువ తింటూ ఉండు. P for proud. నాకు ఎగ్జామ్స్ అయిపోయాయని మా డాడీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. రిజల్ట్స్ వస్తే గానీ తెలీదు ఆ ప్రౌడ్ పటాపంచలు అవుతుంది. R for రిజల్ట్ భయ. మా ఇంట్లో మా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారు. నాకు కార్ కొనాలా ఆటో కొనాలా అని. నాకు తెలిసి బెటర్ పంచర్ షాప్ అయితే బెటర్. ఏ టైర్ కైనా పనుకోవచ్చు. E for ఎగ్జామ్స్. నా లైఫ్ లో భయపడేది రెండింటికి. ఒకటి ఎగ్జామ్స్, ఒకటి గర్ల్ ఫ్రెండ్ దొబ్బింది, మిగిలిన ఎగ్జామ్స్. అది పోద్ది. గర్ల్ ఫ్రెండ్ ముందు తెలుసుకుంది నీ గురించి, ఎగ్జామ్ లేట్ గా తెలుసుకుంటాయి నీ గురించి. థ్యాంక్ యూ భయ్యా. అది కూడా వెళ్ళిపోద్ది, టెన్షన్ లేదు. S for Hi Pradeep. Hi, how are you? I'm fine. How are you? 50 rupees fine. S for stories. రేపు మార్నింగ్ ఎగ్జామ్ అనగా ఈరోజు నైట్ టైం మూవీ చూసాను ప్రదీప్. రేపు మార్నింగ్ ఎగ్జామ్ లో ఏ రాయలే తెలియక ఆ స్టోరీని ఆన్సర్ గా రాసేసాను. అమాయకురాల ఫస్ట్ సెమిస్టర్ నుంచి నేను అదే పనిలో ఉన్నాను. నేను ఇంకో S for అంటే సప్లీ. తనే కాదు, నేను కూడా సప్లీ రాశాను. నువ్వేంటి నాన్న, అందరు రాయాల్సిందే. రాయరా, రాయకపోతే ఇంజనీరింగ్ స్టూడెంటే కాదు అసలు. మీరు అసలు స్టూడెంట్ అంటే సప్లీ రాయాల్సిందే. సూపర్. ఏం పెద్ద మనిషి. S for స్టూడెంట్ అన్న. మా ఇంట్లో స్టూడెంట్ లాగా లేనంటాను. అందుకే ఇంట్లో కాదు, ఇక్కడ కూడా లేవు నువ్వు స్టూడెంట్ లాగా. సాధారణంగా సోషల్ మీడియాని బాగా వాడతారా? డెఫినెట్లీ. ఇట్స్ రాంగ్ క్వశ్చన్ అడగడం కూడా. టీవీకి టీఆర్పీలు ఎలా మీరు కాపాడుతూ వస్తున్నారో సోషల్ మీడియాలో పాపం ఫేస్బుక్ గానీ, ట్విట్టర్ గానీ, యూట్యూబ్ ఫస్ట్లీ కొంతమంది మహానుభావుల వల్ల ఈ మధ్య మరీ ఎక్కువ వాడేస్తున్నారు యూట్యూబ్. సో బాగా వాడతారు, అందులో చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. సో దాని గురించే మా సుబ్బారావు, మా జాన్ రోజు మాట్లాడుకుంటున్నారు అనమాట. వీళ్ళిద్దరూ 10 షాప్ కట్టేస్తారని 9:45కి వెళ్ళి తెచ్చుకుని హ్యాపీగా కూర్చుని టీవీ చూస్తున్నారు. టీవీ చూస్తుంటే ఒకడు బిల్డింగ్ మీద ఎక్కి దూకడానికి రెడీగా ఉన్నాడు. సుబ్బారావు అన్నాడు, అరే ఇటు దూకేస్తాడు రా బాబు, ఇటు దూకేస్తాడేమో అన్నాడు. జాన్ అంటే, అరే ఆడు దూకడరా, అరే ఆడు దూకేస్తాడు రా, అరే ఆడు దూకడరా, సరే రా 1000 రూపాయలు పందాం అన్నాడు. ఓకే రా. సో జాన్ చెప్పినట్టే ఆడు దూకలే. దూకనే అమ్మని ఇదిగోరా బాబు, ఇదిగో నీ 1000 రూపాయలు, ఇదిగో నువ్వే గెలిచావు. అరే నీకెలా తెలుసురా అన్నాడు. అరే 5 న్యూస్ లో చూపించాడు రా, ఆడు దూకలేదురా, ఈ 10 రిపీట్ రాడాట. సుబ్బారావు గాడు, అరే పిచ్చోడా, నేను 5 న్యూస్ చూసారా, అప్పుడు దూకలే, కనీసం ఇప్పుడు దూకుతాడేమో అనుకున్నాను రా. సో ఇంత అద్భుతమైన తెలివైన వాళ్ళు ఇంత అద్భుతంగా బ్రేకింగ్ న్యూస్ ని టీవీని ఫాలో అవుతున్నారు. అలా మనలో చాలా మంది ఫాలో అవుతాం. హెడ్డింగ్ ఒకటి ఉంటుంది, కంటెంట్ ఇంకోటి ఉంటుంది. తాగి అడ్డంగా దొరికిపోయిన సెలబ్రిటీ అని పెడతాడు, లోపల క్లిక్ చేసి చూస్తే వాడు పాపం ఆడు మానాన్ని ఆడు కారేసి వెళ్తూ ఉంటాడు. ఇలా అంటే హెడ్డింగ్ బట్టే కదా మనక్కడ అట్రాక్షన్ వస్తుంది. సో అలా మీరు హెడ్డింగ్ చూసి మోసపోయారా? ప్రముఖ అభిమానితో ప్రముఖ హీరోయిన్ ఎంజాయ్ చేస్తుందని యూట్యూబ్ లో పెట్టారు. దాన్ని ఓపెన్ చేసి క్లిక్ చేసి చూస్తేనేమో సరదాగా మాట్లాడుతుంది ప్రముఖ హీరోయిన్ అభిమానితో అని చెప్పి. హెడ్డింగ్ అది పెట్టినందుకే నువ్వు చూసావు. మీరు పాటలు పాడతారా? బొట్టు పెట్టినారు. అవునా? ఒక పాట పాడవా? ఫీల్ లో లవ్ సాంగ్. ముందు ఎందుకైనా మంచిది, నాకు లవ్ సాంగ్ అంటే ఇష్టం. అందరూ మాట్లాడదాం. ఇది సూప్ సాంగ్ కాదు, మా ఫ్యామిలీ సాంగ్. ఒప్పుకొని ఒక క్షణమేదో దారి చూపునంట గుండె లోతులలో, తప్పు నీదో నాదో తెలియకనే సాగుతుంది ఇలా. నిన్న మొన్న నాకు పీడకలవై ముంచి ఎత్తినవే నీటి అలలాగా, ఇప్పుడైతే నీకు తెలిసొచ్చి నన్ను మొదలయ నా పయనం. ఎండమావికెన్నడో చెప్పానే వెంట వచ్చే నీడ నాకెందుకని, బదులుగా తెలిపిందేంటంటే తోడిలేని ప్రాణమే దేనికని. ఓ వరమై వలిచిందెవరంట, కదలా మిగిలిందెవరంట, నువ్వు కాదా ప్రేమను రెండుగా మలిచావే, దూరంలో ఎగిరే చిలుక క్షేమంగా తిరిగి వస్తావా, ప్రేయసి కోసం కనులతో మురిపించావా, కను పాపగా నన్నే మిగిలించావా, నన్ను నేను చూస్తున్నానా, నీకు నేను అర్థం కానా. అమ్మా
ఎప్పుడు రాసే భయ్య ఈ పాట? యూట్యూబ్ లో చూసినా, నేర్చుకున్నా బాగుందని. నువ్వు రాసింది కదా ఇది ఫీల్ సాంగ్ లవ్ సాంగ్? ఫీల్ సాంగ్ అన్న. నేను లవ్ సాంగ్ అడిగిన ఫీల్ సాంగ్ పాడావా? ఓకే ఓకే. అన్నిటికంటే ముఖ్యం నువ్వు పాడిన ఫీల్ ఉంది చూసావు, ఏ అమ్మాయినా పారిపోతుంది. సూపర్. బాబోయ్ ఈయన కూడా పట్టుకుంటున్నాడు. పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ గురించి బయటపడ్డ నిజాలని ఉంది, కానీ అది క్లిక్ చేసి చూసా, అతని బయోగ్రఫీ డీటెయిల్స్ ఉన్నాయి. పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన ప్రదీప్ తీరా చూస్తే ఒక పిచ్చోడు సైకోలా తిరుగుతున్నానని యూత్లో పరిగెత్తున్నారు. వాడన్నా హెడ్డింగ్ పెట్టి వాడి కంటెంట్ చెప్తున్నాడు, నువ్వు ఏంటేంటో చెప్తున్నావు. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. నేను నైట్ యూట్యూబ్ లో చూసాను భయ, వై కట్టప్పకి బాహుబలి ఉంది, అందుకంటే ముందు తెలుసుకుందామని ఓపెన్ చేశా. రాజమౌళి చెప్పారు కాబట్టి చంపానని భయ. భార్యల దగ్గర గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర భర్తలు బాయ్ ఫ్రెండ్స్ జాగ్రత్త, అప్రమత్తంగా ఉంటే ప్రమాదం తప్పదు అని ఉంది. ఓపెన్ చేసి చూస్తే అక్కడేం లేదు, ఆషాఢం బంపర్ ఆఫర్. నిజమే భయో తప్ప అని నేను అనుకున్నా. అవును, నీకెందుకు ఆ టాపిక్ లో గర్ల్ ఫ్రెండ్ గురించి? ఒకరన్నా ఉంటారు కదా గర్ల్ ఫ్రెండ్స్, వీళ్ళు కొత్త అనుకుంటున్నా. యాక్సిడెంట్ 8 పసివారు చనిపోయారని ఉంటుంది, క్లిక్ చేసి చూస్తే అక్కడ కోడి పిల్లలు చనిపోయి ఉంటాయి. ఒకసారి కుక్కని పెళ్లి చేసుకున్న అమ్మాయి అని ఉంది, తీరా ఓపెన్ చేసి చూస్తే కుక్కలా పనిచేసే అబ్బాయిని చేసుకున్నాను. వీడెవడో కరెక్ట్ రాశాడు. సమంతాన్ని పెళ్లి చేసుకోబోతున్న రామ్ చరణ్, ఓపెన్ చేసి చూస్తే నెక్స్ట్ సినిమాలో రామ్ చరణ్ పెళ్లి చేస్తాడు. దరిద్రులారా. ఆ హీరోతో అఫైర్ ఉందని బయట పెట్టిన కాజల్ అంటుంది, చూస్తే ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. నమ్మద్దు పోయే వాళ్ళు. నాకు కూడా పబ్లిక్ గా శ్రీముఖి గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేసిన ప్రదీప్ అని ఉంటుంది, చూస్తే మాత్రం గిఫ్ట్ మాత్రమే ఉంటుంది, ప్రపోజ్ ఉండదు, ప్రదీప్ ఉండడు. మై నేమ్ ఇస్ శివాజీ. శివాజీ ఘోరంగా అవుట్ అయిన విరాట్ కోహ్లీ అని ఉంటది. క్లిక్ చేసి చూస్తే నైట్ లేట్ గా పడుకోవడం వల్ల ఇలా జరిగిందని అనుష్క శర్మ వెళ్ళాడు. నీకెందుకు వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో కూర్చో. రిజల్ట్స్ ఆర్ రిలీజ్డ్ అని చెప్పేసి చూపిస్తారు, తీరా ఓపెన్ చేస్తే విల్ బి రిలీజ్డ్ ఇన్ 2 days అని చెప్పేసి ఉంటది అక్కడ. అది రిజల్ట్స్ అని సినిమా పేరమ్మా. కాదు, నీకు అంత ఇంట్రెస్ట్ రిజల్ట్ చూసుకోవాలంటే? అంటే వచ్చేస్తే తెలిసిపోద్ది కదా ఏమైతుందో, ఫ్లాపా హిట్ అని. అది ఆ రోజు భోజనం ఉంటుందా లేదా అని తెలిసిపోద్ది అంతే. అర్థగంటే భోజనం అయితే ఉంటది. రిజల్ట్స్ రోజు ఒక్కరోజు బయట తిరుగుతుంటా. ప్రేమలో అబ్బాయిలు ఇలా ఉంటే అమ్మాయిలు ఫిదా అని ఉంటది బా. ఓపెన్ చేసి చూస్తే అమ్మాయిలు వంట రూమ్ లో పంపించకుండా అబ్బాయిలు వంట చేసేవాళ్ళంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇంత వయసుకి ఇంత ఎలా తెలుసుకున్నావు? పవన్ కళ్యాణ్ సమంత గలీలో తిరుగుతున్నట్టు బైక్ మీద ఉంటది, కానీ ఓపెన్ చేసి చూస్తే అతనికి సినిమా షూటింగ్ అని ఉంటది. సరే ఇవన్నీ కాదు కానీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది. థ్యాంక్ యూ. ఆ హీరోతో డేటింగ్ కి రెడీ అంటున్న బాలీవుడ్ బ్యూటీ కట్ చేసి చూస్తే తెలుగు హీరోతో చేస్తానా అని ఉంటుంది. అరే గమ్ము తీసుకురా, గమ్ము ముక్కలు. బాహుబలి పార్ట్ 2 అని ట్రైలర్ ఇస్తారు, కానీ ఓపెన్ చేసి చూస్తే బర్నింగ్ షాట్ సంపూర్ణేష్ బాబుది కొబ్బరిమట్ట ట్రైలర్ ఇస్తారు. మన వాళ్ళు ఎంత ముదురులు అంటే సంవత్సరం క్రితం రిలీజ్ చేశారు బాహుబలి 2 ట్రైలర్ వీళ్ళందరూ కలిసి. కుక్కని కొరికిన సెలబ్రిటీ కొడుకు అని ఉంటది, తీరా ఓపెన్ చేస్తే కుక్కని కొరికిన సెలబ్రిటీ కొడుక. ఓపెన్ చేస్తే కుక్క బొమ్మలతో ఆడుకుంటూ కుక్క బొమ్మల్ని కొరికిన కొడుకు అతను. రోజు రోజుకి ప్రతిభకి పెరిగిపోతున్న అమ్మాయిలని ఉంది, తీరా ఓపెన్ చేసి చూస్తే ఎక్స్ప్రెస్ రాజా షోలో పెరుగుతున్నట్టు ఉంది. ఎక్కడ పెరగనిస్తున్నారు? ఏదో 4 వచ్చారు పాపం. సూపర్. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత జరిగింది నియోజకవర్గంలో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. తెరి చూడు అంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. రాజకీయం తగ్గిపోద్ది.
పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడే